నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టి. చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటా ఉన్నారు. మీ యొక్క ఇంట్రాక్షన్ ఛానల్తో పెరిగితే లైక్స్ రూపేనా, కామెంట్స్ రూపేనా, అట్ సేమ్ టైం మీ వీడియోని మీరు వేరే వాళ్ళకి పంపడం రూపేనా అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ సేమ్ టైం మీ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం కూడా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టంగానే నితిన్ నబీన్ పిఎఫ్ఐ మీద పంజా విసిరాడు. నిషేధిత పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ ఎస్డిపిఐ బలంగా ఉన్న 2 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనితర సాధ్యమైన వ్యూహ రచన చేసేందుకు కాకలు తీరిన నేతలకు పగ్గాలు అప్పగించడం ప్రారంభించాడు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికల బాధ్యతలను బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్కు అప్పగించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను నియమించాడు. గ్రేటర్ బెంగళూరు ఎన్నికలకు కర్ణాటక రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత ఉన్నది. అంతేకాదు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఊపిరి సలపని ఒత్తిడికి గురి చేయాలంటే బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీని ఓడించడం బీజేపీకి వ్యూహాత్మక అవసరం. కేవలం కాంగ్రెస్ను ఓడించడమే కాదు, దేశంలోని కీలక రాష్ట్రాల్లో నెమ్మదిగా నింపాదిగా తన బలాన్ని పెంచుకుంటున్న ఇస్లామిక్ భావజాలం ఉన్న మజ్లిస్, ఎస్డిపిఐ వంటి పార్టీలను మట్టి కరిపించడం అవసరమని బీజేపీ భావిస్తున్నది. కర్ణాటక వ్యాప్తంగా 14% ముస్లిం జనాభా ఉంది. బెంగళూరు నగరంలో సైతం 14 నుంచి 15% ముస్లింలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లోనే ముస్లింల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. స్థానికులకు తోడు ఉపాధి కోసం వలస వచ్చిన బీహార్, యూపీకి చెందిన ముస్లింలు కూడా ఉన్నారు. వీరంతా రకరకాల మార్గాల్లో ఓటు హక్కు సంపాదించుకున్నారు. ఓటరు జాబితా ముమ్మర సవరణలో భాగంగా అక్రమ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. మరీ ముఖ్యంగా బెంగళూరు శివారు ప్రాంతాల్లో అక్రమ ఓట్ల తొలగింపును పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ ఎస్డిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కర్ణాటకలో మజ్లిస్ పార్టీ క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇస్లామిక్ భావజాలం ఉన్న పార్టీల బలం పెరగడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తున్నది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇస్లామిక్ భావజాలం ఉన్న పార్టీల బలం పెరగడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. అందుకే రామ్ మాధవ్, వినోద్ తావ్డే వంటి వ్యూహకర్తలకు కర్ణాటక, కేరళ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని హుబ్లీ మున్సిపాలిటీలో 3 మజ్లిస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. బెళగావి, బీదర్, కోలార్ జిల్లాల్లో సైతం ఒక్కో కార్పొరేటర్ మజ్లిస్ తరపున గెలుపొందారు. కర్ణాటక వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఎస్డిపిఐ బలంగా ఉంది. గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదు. బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అనేక ప్రతికూలతలు కూడా కమలం పార్టీని వెంటాడుతున్నాయి. 2015 తర్వాత గ్రేటర్ బెంగళూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. అభివృద్ధి కుంటుపడింది. స్థానిక నాయకత్వం అనేక కారణాల వల్ల పార్టీలు మారారు. యువకులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వీరికి తగిన రాజకీయ అనుభవం లేకపోవడంతో రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం క్లిష్టంగా మారింది. దీంతో పాటు గతంలో గెలిచిన కార్పొరేటర్లు అభివృద్ధిపై దృష్టి సారించని కారణంగా సిట్టింగ్ స్థానాల్లో వ్యతిరేకత కూడా ఉన్నది. దీన్ని అధిగమించడం అంత సులభమైన విషయం కాదు. పాత, కొత్త నాయకత్వం మధ్య సమన్వయం కుదరటం లేదు. సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. సీనియర్ నేతలు, సిట్టింగ్ కార్పొరేటర్లు తమకే అవకాశం ఇవ్వాలి అంటున్నారు. అధినాయకత్వం మాత్రం యువకులు, మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో పాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంది. సెకండ్ల వ్యవధిలో ప్రచార వీడియోలను వైరల్ చేస్తోంది. దీన్ని సైతం అధిగమించాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఓట్ చోరీ, గద్దీ చోరీ ఎజెండా నేపథ్యంలో గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ను వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈవీఎం వర్సెస్ బ్యాలెట్ పేపర్ అంశం పెద్ద ఎత్తున ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉండటంతో దీన్ని ఎదుర్కోవడం కూడా బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. గ్రేటర్ బెంగళూరు పరిధిలో రోడ్ల దుస్థితి మీద బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో వ్యాపారవేత్త కిరణ్ మొజాందార్ షా బెంగళూరు రోడ్ల దుస్థితిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, మిగతా వ్యాపార వర్గాలు అందుకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ సర్కారు ఇరకాటంలో పడింది. ఇదే అంశాన్ని బలమైన ప్రచారాంశంగా మార్చాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల తరహాలో అత్యాధునిక ప్రచార పద్ధతిని బెంగళూరు ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశం ఉంది. రోడ్లు ఊడ్చే మిషన్ల అద్దెకు ప్రభుత్వం 613 కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకరించడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి అవినీతి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా వినోద్ తావ్డే నియామకం వెనుక నితిన్ నబీన్ చాణక్యం ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ తావ్డేలు ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. బీహార్ వాసిగా నితిన్ నబీన్ ఇన్పుట్స్ ఇస్తే వినోద్ తావ్డే అందుకు తగిన వ్యూహాలు రచించారు. దాంతో తావ్డే రాజకీయ చిత్రతపై నితిన్ నబీన్ కు గురి ఏర్పడ్డది. అందుకే తావ్డేకు కేరళ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. అంతేకాదు, తావ్డేపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పూర్తి విశ్వాసం ఉంది. ముంబై రాజకీయాల్లో ఆరితేరిన తావ్డే గతంలో ఫడ్నవీస్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గ్రేటర్ బెంగళూరుకు రామ్ మాధవ్ను ఇన్ఛార్జిగా నియమించడం వెనుక సుదీర్ఘ ప్రణాళిక ఉన్నది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికల తర్వాత సైతం రామ్ మాధవ్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రావడానికి 370 అధికరణం రద్దు ముందు కాశ్మీర్లో పీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ కర్ణాటక ఇన్ఛార్జిగా ఉండటం వల్ల రాబోయే ఎన్నికల నాటికి కన్నడ నాట బీజేపీ మరింత బలపడేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న రోజుల్లోనే యువ నాయకత్వాన్ని తయారు చేశారు. ఈ కారణంగానే బీజేపీ పునాదులు మరింత పటిష్టమయ్యాయి. కర్ణాటకలో సీనియర్ నేతలు ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. యువ నాయకత్వం ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వని కారణంగా సంస్థాగతంగా బీజేపీ బలహీనపడింది. ఈ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 నెలల గడువు ఉన్నది. ఈలోపు సంస్థాగతంగా బీజేపీ బలపడితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే రామ్ మాధవ్ను నియమించినట్టు తెలుస్తోంది. కేరళ ఎస్డిపిఐ నేతలు ఇప్పటికే కర్ణాటకలో మోహరించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలోని మున్సిపాలిటీల్లో ముస్లిం ఓట్ల కన్సాలిడేషన్ మొదలుపెట్టారు. ఇదే కనుక జరిగితే బీజేపీ 40% ముస్లిం ఓట్లున్న మున్సిపాలిటీల్లో నష్టపోయే అవకాశం ఉన్నది. దీన్ని అధిగమించాలంటే ముస్లిం ప్రాబల్య రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉన్న నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తే ఫలితాలను తమ వైపు తిప్పుకోవచ్చని అంచనా వేస్తా ఉంది బీజేపీ. అందుకే రామ్ మాధవ్ను నియమించినట్టు తెలుస్తోంది. మొత్తంగా బృహన్ ముంబై ఎన్నికల తర్వాత గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుంది. అది బీజేపీకి మరింత ఉపకరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.